1994 25th జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఏదైతే అనంతరామన్ కమిషన్ 1970లో వచ్చింది రిపోర్ట్, అంతకుముందు చాలా కులాలు బీసీలో లేవు. కాబట్టి ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో అనేక కులాలు 70sలో వచ్చాయి, వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ అని చెప్తాడా? వాళ్ళందరూ కూడా అవమానం చేస్తాడు ఇదే విధంగా రేవంత్ రెడ్డి?